కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. బీజేపీ పెట్టిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2019-2023 పాలనలో కర్ణాటకలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని రాహుల్ ఆరోపణలు చేశారు. దీంతో రాహుల్ అసత్య ప్రచారాలు చేశారంటూ ఆ పార్టీ నేతలు బసవరాజు బొమ్మాయి సహా పలువురు రాహుల్పై పరువు నష్టం పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై 2024 జూన్ 7వ తేదీన విచారణ చేపట్టిన బెంగళూరు కోర్టు రాహుల్ గాంధీ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది. కాగా ఇదే కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కోర్టు జూన్ 1న బెయిల్ మంజూరు చేసింది.